ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం ఒక ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు. ఈ లోకంలో చాలా జాగ్రత్తగా వినాలి, ఇటువైపు చూడకుండా జాగ్రత్తగా ధ్యాస పెట్టండి. మాటల్లో ఏది కూడా మీ చెవిలో పడకుండా బయటికి వెళ్ళిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో బ్రతికే మనము సంపాదించుకోవాల్సింది ఏమిటంటే మంచి పేరు. ఏం సంపాదించుకోవాలి? మంచి పేరును సంపాదించుకోవాలి. ఈ మంచి పేరు అనేది ఎలా వస్తుంది? ఈ మంచి పేరు సంపాదించుకోవాలంటే మనకి ఏం కలిగి ఉండాలి అనేటువంటి మాటలు మనం చదువుకుందాం. అయితే ఈరోజు దేవుడు మంచి కోసం కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి చనిపోయినప్పుడు తను చేసిన మంచి చెడ్డ తెలుస్తుంది. మంచి చెడ్డలు ఎప్పుడు తెలుస్తాయి అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత. ఎంత మంచోడురా, తన కుటుంబాన్ని ఒక చేతి మీద పోషించుకొని వచ్చాడు. ఎంతమంది పిల్లలు, అంతమంది పిల్లల్ని కూడా తిండి లేని రోజుల్లో ఎంత చక్కగా చూసుకొని వచ్చాడురా, ఎంత బాగా చూసుకొని వచ్చాడురా, మహానుభావుడురా, చనిపోయాడురా అని కొన్ని 10 మంది చెప్పుకుంటారు. అదే ఒకటి చెడ్డోడు చచ్చిపోయాడు అనుకోండి, వినాలి, ఒక చెడ్డోడు చచ్చిపోయాడు అనుకోండి, ఏమంటారు? పోయింది దరిద్రం, పోయింది దరిద్రం, పోయింది దరిద్రం, పోయింది అని అంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న ప్రజలారా, నిన్ను ఎవ్వరు చూసినా నీ వైపు వేలెత్తి చూపించవలసింది ఏంటంటే వీడు చాలా మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్పాలి వాళ్ళు. నీకు ఏం చెప్పాలి? ఇంటిలోని సాక్ష్యం చెప్పాలి, వీధిలోని సాక్ష్యం చెప్పాలి, చర్చిలోని కూడా సాక్ష్యం చెప్పాలి నీకోసం. ఏమనంటే చాలా మంచిది ఈవిడ, లేదా ఈయన చాలా మంచోడు, ఏది చెప్పినా కాదనడు అనేటువంటి విషయాల్లో లోక సంబంధంగా ఏ విధంగా ఉండాలి, పర సంబంధంగా ఎలా ఉండాలంటే ప్రతిదీ దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుని దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి. దేవునికి మహిమ కలుగును గాక. మంచితనం అనేది డబ్బిచ్చి కొనుక్కుంటేనో ధనం ఇచ్చి కొనుక్కుంటేనో వచ్చేది కాదు, లేదా బంగారం పోస్తే కనుక్కుంటే వచ్చేది కాదు, లేదా నీకున్న డబ్బును బట్టి నీకు మంచితనం అనేది చెప్పరు. మంచితనం అనేది డబ్బున్నా లేకపోయినా సంపాదించుకునే దాన్ని మంచితనం అంట. హల్లెలూయా. డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి, ప్రాముఖ్యమైనవి ఉన్నాయి ఈ ప్రపంచంలో. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. కాబట్టి మంచితనం ఒకటి అందులో. పేదోడు సంపాదించుకోగలుగుతాడు, పై పెద్దోడు కూడా సంపాదించుకోగలుగుతాడు. నీ ఎదుట మంచిది అంటారు, పక్కకెళ్ళి నీ కోసం చెడ్డలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మంచి మనస్సాక్షి కలిగి నువ్వు జీవిస్తే, మంచి మనస్సాక్షి కలిగి నువ్వు బ్రతికితే, మంచి మనస్సాక్షి కలిగి నువ్వు నడిస్తే, దేవుని దృష్టిలో మంచి వ్యక్తి అంటే దేవుడు ఎంత మెచ్చుతాడో నేను. హల్లెలూయా. నువ్వు మనుషుల దృష్టికి చెడ్డదాన్ని అనిపించుకున్న పర్లేదు, కానీ దేవుని దృష్టికి ఎలా ఉండాలో తెలుసా? మంచి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. సమాజం ఏం చేస్తుందంటే నువ్వు మంచిగా బ్రతికినా నేను చూడలేదు, నువ్వు మంచిగా జీవించినా నేను చూడలేదు, నువ్వు మంచిగా నడుచుకున్నా నేను చూడలేదు, నువ్వు మంచిగా నడిచినా నేను చూడలేదు, నువ్వు మంచిగా మాట్లాడినా నేను చూడలేదు, నువ్వు మంచిగా బ్రతికినా నిన్ను చూడలేదు. సమాజం ఎటువంటిదంటే నీ మీద ఎప్పుడు నిందలేయడానికే చూస్తుంది, నీ మీద ఎప్పుడూను లేనిపోని మాట్లాడడానికే చూస్తుంది, నీ మీద ఎప్పుడు కూడా లేనిపోని అలవాట్లు ఒక ఆలోచన ప్రకారం నీ మీద ఆ నిందను వేయడానికే చూస్తుంది. కానీ ఎటువంటి నింద వచ్చినా నువ్వు మంచిగా బ్రతికితే
దైవ సన్నిధిలో దేవుని కృప నీతో ఉంటాడు. ఆమేన్ చెప్పండి. దైవ కృప నీతో ఉంటుంది. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. అరే నీకు తెలియదో తెలియదు, నీ జీవితము నీకు నీ దేవుడి తప్ప పక్కోడికి కూడా తెలియదు. హల్లెలూయా. తెలుసా లేదు మీకు? నీ జీవితం నీకు నీ దేవుడి తప్ప. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా నడుచుకుంటున్నావో నీకు నీ దేవుడికి తప్ప మరి ఎవరికి తెలీదు. ఆయన ఇయ్యరు మార్కులు నీకు, మంచిదానివని మంచోడు అని. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తల్లికి పుట్టిన కుమారుడిని నా కొడుకు ఎంత మంచోడని తల్లి సాక్ష్యం చెప్పాలి. తల్లి సాక్ష్యం చెప్పాలి. ఈనాడు సమాజం ఎలా తయారైందంటే కొడుకులు చూస్తే వీడు ఎంత దుర్మార్గుడు అవుతాడని నేను ఎప్పుడు అనుకోలే. ఇంత నీచానికి దిగజారుతాడని ఎప్పుడు అనుకోలే. ఇంత నీచానికి వడగడతాడని ఎప్పుడు అనుకోలే. ఇలాంటి కండేందుకు నేను ఎంత దుఃఖపడుతున్నాననే సమాధానం చెప్పిన వాళ్ళు తప్ప నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు, నా కొడుకు గొప్పవాడు అవుతాడు, నా కొడుకు మంచోడు అవుతాడని ఏ తల్లిదండ్రులు కూడా ఈరోజు సమాజంలో బయటకు వచ్చి చెప్పేటువంటి ఒక ఆలోచన ఎవరికి కూడా లేదు. లేదు. ఎందుకో తెలుసా? మంచిగా బ్రతకడానికి, మంచిగా జీవిస్తే, నాతో చాలా మంది అంటూ ఉంటారు, అయ్యగారు మంచిగా బ్రతికితే ఈ లోకంలో చోటు లేదండి అంటారు. కానీ నేను అంటాను, మంచిగా బ్రతికితే ఈ లోకంలో ప్రతిదీ నీ సొంతం అవుతుంది. దేవునికి మహిమ కలుగునిగా. మంచిగా బ్రతికితే ఈ లోకంలో దేన్ని కూడా నువ్వు సాధించకుండా ఉండలేవు. నీ ఈదులో నీకు సాక్ష్యం చెప్పాలి, చాలా మంచిది ఈవిడ. నీ గ్రామం వాళ్ళు నీకు సాక్ష్యం చెప్పాలి, చాలా మంచిది ఈవిడ. లేదా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ మండలంలో నీకు సాక్ష్యం చెప్పాలి, చాలా మంచోళ్ళు ఈవిడ. నీ బంధువులు చెప్పాలి, చాలా మంచిది ఈవిడ అని చెప్తే ప్రభు ఎంత సంతోషిస్తాడో తెలుసా? చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించింది ఆయన కనుక. నీ కొడుకు చాలా మంచోడు, నీ ఎదుటిని పొగిడితే నీకు ఎలా ఉంటుంది? ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక ఉత్సాహం, అవునా కదా? కానీ మన కొడుకులు మనం పొగిడితే, బా నా కొడుకు ఎంత మంచి పేరు తెచ్చాడు, నా కొడుకు గోల్డ్ మెడల్ తెచ్చాడు అనుకో, అబ్బా ఎంత మంచిగా కష్టపడి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు అంటే వాళ్ళు చేసింది ఏంటి? మంచి పని. నువ్వు ఏ చోటకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా మంచి పేరు తెచ్చుకో. హల్లెలూయా. మంచి పేరు కన్నా విలువైనది లోకంలో ఏమీ లేదు. మంచి పేరు కన్నా విలువైనది ఈ లోకంలో ఏమీ లేదు. ఇప్పుడు వాక్యం చూసుకుందాం. 3 యోహాను 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 3 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన మాటలు దేవుడు మన కొరకు మాట్లాడబోతూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ఏ కార్యమును అనుసరించంట? మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. మంచిగా జీవించేవాడు ఎవరి సంబంధి చెప్పండి? మరి కీడు చేయవాడు అది చెప్పొచ్చు మనం ఫ్రీగాను, సాతాను సంబంధి. మేలు చేయవాడు ఎప్పుడు? దేవుడి సంబంధి. కీడు చేయవాడు సాతాను సంబంధి. మనం మేలు చేయాలా, కీడు చేయాలా? చేతనైతే మేలు చేయి. ఒకరిని తృణీకరింపవద్దు, ఒకరిని నాశనం చేయొద్దు, ఒకరిని పాడు చేయొద్దు, ఒకరిని హింస పెట్టొద్దు, ఒకరిని కష్టపెట్టొద్దు. నీకు చేతనైతే మంచి చెయ్యు, మంచి చేసి చూపించు. నీ దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగాడు అనుకో, నీ చేతనైతేనే హెల్ప్ చేయి. నీ చేత కాకపోయింది అనుకో, నా వల్ల కాదని చెప్పే. అర్థమైతే ఉందా దేవుని మాటలు? నీకు చేతనైతే మంచి చెయ్యు. ఈరోజు
ఒక ఆవిడట ఏటీఎం పట్టుకొని బ్యాంక్కి వెళ్ళిందట. ఏటీఎం పట్టుకొని ఎక్కడికి వెళ్ళింది? బ్యాంక్కి వెళ్ళిందట. బ్యాంక్కి వెళ్తేనే అప్పుడు ఏటీఎం దగ్గర ఒక కుర్రోడు ఉన్నాడట. ఒక కుర్రోడు ఉంటే, బాబు ఇందులోని డబ్బులు నాకు తీయడు రాదు, తీసి పెట్టవా అన్నాడు అనమాట. అంటే ఆయన ఏం చేశాడట, ఆ ఏటీఎంలో కార్డు పెట్టినట్టు కార్డు పెట్టి తన అకౌంట్ డబ్బులు మార్చేసుకున్నాడు. పాపం తనకి తెలియదు. ఎంత తీయాలమ్మా అంటే 2,000 3,000 తీయమంది. ఆ 2,000 3,000 తీసి ఈవిడికి ఇచ్చేసి ఉన్నవి తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంది. అది ఎంత పాపం అండి. నిన్ను నమ్మి నీ కార్డు ఇచ్చింది. అలాగే ఎంతమంది ప్రపంచంలో మోసపోతూ ఉన్నారో, అలాగే ఎంతమంది మాయలో పడిపోతూ ఉన్నారో, అలాగే ఎంతమంది పాడైపోతూ ఉన్నారో. తర్వాత బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకుంటే, నీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయమ్మా, డబ్బులు లేవు కదా అన్నాడట బ్యాంక్ మేనేజర్. గోల్మంటే ఏడు. ఆ ఏడుపు తగలదా? నీకు చేతనైతే మంచి చేయి. నేను ఏటీఎంలోని ఒకవేళ ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్తే, బాబు ముసలోళ్ళు అంటారు, వస్తారు, బాబు ఈ డబ్బులు తీసి పెట్టవా అంటే వాళ్ళతో పిండి ఎంటర్ చేయిస్తాను. ఎంత కావాలంటే ఫలానా ఎంత, ఇక తీసుకో అంతే. ఏది మన కాలేనప్పుడు దాన్ని మనం ఆశించకూడదు, ఏది మన కాలేనప్పుడు దాని దగ్గర మనం వెళ్ళకూడదు. నువ్వు మంచి కలిగిన వాడు అయితే, మంచిగా జీవించేవాడు అయితే దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు మంచి కార్యములందు ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ మాట. దేవుని చిత్తము అలాగున ఉన్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఏది మంచిదట? కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే మేలు, మంచిది. అంటే కీడు చేసి శ్రమపడుట కంటే, ఒకరిని ద్వేషించి, లేదంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తాను, వర్క్ చేస్తున్నాం అనుకోండి, వర్క్ చేస్తున్నాం, ఆ వర్క్ని వేరే కూడా చేసుకోవాలి. వాడిని ఏదో విధంగా తప్పించేసి ఆ వర్క్లో నువ్వు చేసుకుంటే అది కీడ మేలా? అది కీడ మేలా? కీడ. ఎందుకంటే వాడు పొట్టను కొట్టేసి నువ్వు వచ్చి కష్టపడి సంపాదించుకుంటున్నావు. అది మంచిది కాదు, అది పద్ధతి కాదు. నీళ్ళంటుడే కదా వాడు నీకు మాలే జీవిస్తున్నాడే కదా. వాడు నువ్వెందుకు అవాయిడ్ చేస్తున్నావు? వాడి పొట్ట నువ్వెందుకు కొట్టాలి? ఈరోజు ఎంతమంది పొట్టలు కొడుతున్నారండి ప్రజల్లో, ఎంతమంది నానా ఇబ్బందులు పెడుతున్నారండి. హల్లెలూయా. ఏది ఎక్కడుంది మంచి? నీ మంచితనం ఎక్కడుంది? ఏ మంచిగా జీవిస్తున్నావు నీవు సమాజంలో? ఒకడు పొట్ట కొట్టేసి నువ్వు కోట్లు సంపాదించడమో మంచి? ఒకరిని ఇబ్బంది పాలు చేసేసి వాళ్ళని జైలు వేయించేసి నువ్వు హ్యాపీగా బ్రతకడమా మంచి? ఒకటి పేపర్ని నడి రోడ్డు మీద పెట్టేసి నువ్వు హ్యాపీగా జీవించడమా మంచి? ఒక నాన్న విధాలుగా చిత్రహింసలు చేసి వాడిని ఇబ్బందులు పెట్టేసి వాడికి రావాల్సినటువంటి ఆ అమౌంట్ నువ్వు దక్కించుకోవడమా మంచి? ఏది మంచి? మంచి ఎక్కడ పనిచేస్తుంది సమాజంలో? ఎక్కడ మంచి మనసులు పనిచేస్తున్నాయి సమాజంలో? మంచితనానికి చోటు లేదు, మంచితనానికి రోజులు లేవు, మంచితనానికి రోజు లేవు. ఈరోజు మంచి 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 ఎక్కడ పనిచేయలే, చెడే పనిచేస్తుంది. చెడు వైరల్ అన్నంత విధంగా మంచి వైరల్ అవ్వదండి. సోషల్ మీడియాలో మనం చూస్తే చెడు వైరల్ అన్నంత విధంగా మంచి వైరల్ అవ్వదు. ఎందుకో తెలుసా? మంచికి చోటు లేదు కనుక. ఇంకో విధంగా చెప్పమంటారా, నువ్వు మంచి చేయడానికి వెళ్ళా సరే అది నేను చెడుగా భావిస్తారు. ఒక యాక్సిడెంట్ జరిగింది, నువ్వు చూస్తూ ఊరుకోలేని ప్రాణం ఇది, నువ్వు చూస్తూ ఊరుకోలేని మనిషివి. నువ్వు ఎంబడే వెళ్ళి ఆ శవాన్ని తీసేసి, లేదా ఆ ఇక్కడ దెబ్బలు తగిలి తీసేసి
నిలబెట్టి కొద్ది మంచినీళ్ళు తాగించాం. కొంచెం మంచినీళ్ళు తాగించి హాస్పిటల్ జాయిన్ చేసి ఎవరా ఈ శవాన్ని తీసింది ఎవరా అనేసి నా డౌన్ చేశారు అక్కడ. నీ ఆలోచన ఎటువంటిది? తను బ్రతికించాలని ఒక ఆలోచన. కానీ పోలీసులు వచ్చే వరకు ఉండాలిగా, అక్కడ ఏం జరిగింది ఎలా జరిగిందో తెలియాలిగా. అది ఇదని చాలా చాలా డామ్ చేసేస్తారు. నేను విజయవాడ ప్రాంతంలో ఉండేటప్పుడు ఒక లారీని ఒక బైక్ మీద వెళ్తున్న అబ్బాయిని తొక్కేసింది. మీకు క్లారిటీ ఈ దుమ్ములన్నీ కనబడుతున్నాయండి. ఈ చర్మము ఈ చివరికి వచ్చేసి ఇలా ఏలబడిపోయింది అన్నమాట. చెయ్యి మొత్తం ఊడొచ్చేసింది. ఈ చర్మం ఈ చెయ్యి దగ్గర ఇలా ఏలబడిపోయి ఆ అబ్బాయి దాహం 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 అని అరుస్తున్నాడు. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. దాహం దాహం అని అరుస్తుంటే పక్కనే ఇల్లులు ఉన్నాయి, పక్కనే మోటార్ ఉంది, పక్కనే కొలాయిలు ఉన్నాయి. మంచినీళ్ళు పోయికండిరా అంటున్నారు. ఏమంటున్నారు? మంచినీళ్ళు పోయికండి అంటుంటే చూసి నా హృదయం చలించిపోయింది. నేను అక్కడ బండి ఆపడానికి మొత్తం ట్రాఫిక్ అంతా నా మీద ఎదుగుతారు. ఆగిపోయింది లారీ. అలాగ ఆగిపోయి వీలు కింద ఉన్నాడు పాపం. మేము వస్తున్న మార్గంలో ఒక లేడీ స్కూటీతో పడిపోయింది పాపం. ఇవన్నీ దెబ్బలు తగిలేసి ఇంత లాభం ఉంది పాపం. మరి ఏమంటున్నారు అక్కడ? మంచినీళ్ళు పోయండి అంటే మంచినీళ్ళు పోయికండ్రా, పోలీసులు వచ్చేంత వరకు తీయకండ్రా. కానీ ఆయన బాబు ఎవరైనా లేపండి అంటున్నాడు. చర్మం ఊడిపోయి ఇలా ఇలా ఏలబడుతుంది. ఎంత ఘోరమైన యాక్షన్. ఫస్ట్ టైం నేను అంత టక్కని చూసాను. నిన్న మేము నర్సీపట్నం ప్రాంతానికి వెళ్ళి వస్తుంటే మా వెనకాల బస్సుడు పర్ర 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 ఆరమ కొడుతున్నాడు. మరి కంగారు అయితే వెళ్ళిపోరా బాబు అని చెప్పాను. తిన్నగా వచ్చాడు. ఒక కుక్క బస్సులోకి వచ్చి పడిపోయింది. పడితాడికి దాని వెనకాల తొక్కేసరికి పేరు పుసుకుని బయటకు వచ్చాము. బయటకు వచ్చేసేసరికి మా ఆవిడ అది చూసి అంటుంది, అదే కలలాడేస్తున్నాను. అదే పెంపుడు కుక్క అయితే ఏమైంది? చెత్తగొడతారు. మనం చెత్తగొట్టరా ఊరకుక్క కాబట్టి వదిలేశారు. జాలి లేదు మనిషికి, దయ లేదు మనిషికి. ఎక్కడుంది జాలి? ఎక్కడుంది దయ? ఎక్కడుంది మంచి? మనిషికి జాలి లేదు ఈరోజు సమాజంలో. ఎవడెలా పోతే నాకేంటి, ఎవడెలా జీవిస్తే నాకేంటి, ఎవడెలా బ్రతికితే నాకేంటి, నా స్వార్థం నాదే అని ఆలోచించే మనిషి తప్ప మంచిగా బ్రతుకుతామని మనిషి ఒక్కడు లేడు. జాలి లేనిదే ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిదే ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి వచ్చితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ఊపిరి నీవే యేసయ్యా. హల్లెలూయా. ఎవడు స్వార్థం ఆడిది. జాలి లేదు ఈ లోకానికి. లోకంలో మనుషులకి జాలి లేదండి. వాడు అడుగుతున్నాడు, అయ్యా కొంచెం మంచినీళ్ళు పోయండి అయ్యా, దాహం వేస్తుందయ్యా, కొంచెం మంచినీళ్ళు పోయండి అయ్యా అని అడుగుతుంటే పక్కడు అంటున్నాడు, వీడికి మంచినీళ్ళు వేయకండ్రా, పోలీసులు వచ్చేంత వరకు అలా వదిలేసేయండిరా. కఠినాత్ములు మనుషులు. మంచితనం ఎక్కడ ఉంది ఈరోజు? కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మంచిగా బ్రతకాలి, నువ్వు మంచిగా జీవించాలి, నువ్వు మంచిగా నడుచుకోవాలి. ఆత్మఫలాల్లో ఇది ఒక ఫలం.
మంచితనం. 9 ఆత్మ ఫలాల్లో ఇదొక ఫలం. మంచిగా బ్రతకాలి. నీకు చేతనైనంత వరకు ఏం చేయాలి? మంచి చేయి. ఒకడు కడుపును కొట్టేసేది అయితే నువ్వు అసలు పట్టించుకోవద్దు. ఒక కుటుంబాన్ని నరి రోడ్డు మీద పెడతారని తెలిసి అక్కడ మంచి జరిగిన వద్దు. ఒక కుటుంబం నీ వల్ల ఏడుస్తుంది అంటే అక్కడ మంచి జరిగినా వద్దు. మంచి జరగడానికి మాత్రం ప్రయత్నించు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3:13. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే అయితే మీకు హాని చేయువాడెవడు? చూడు, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మీరు మంచి విషయములలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడు ఎవడు? నువ్వు మంచిగా బ్రతికితే నీకు ఎవడైనా హాని చేస్తాడా? పాము కూడా ఏం చేయలేదే, పోతా ఉంటదే. పోతా ఉంటే దాన్ని నువ్వు పట్టించుకోకుండా పోతే మనకెందుకు అని వదిలే. అదేం చేస్తుందా? మూర్ఖుడు ఏడు చేస్తాడు తెలుసా? వెళ్ళి తొక్కుతాడు. వెళ్ళి అదేం చేస్తుంది? అంతే. దాని భయం దానికి ఉంటది కాబట్టి దాని అడుగుజాడలో అది నడుచుకొని వెళ్ళిపోద్ది. నీ భయం నీకు లేదా? నా భయం నాకు లేదా? అలాగే దాని భయం దానికి ఉంటుంది. ఒకసారి ఈ మందిరానికి వెళ్ళొస్తున్నాను, బాగా గుర్తున్నాను. మందిరానికి మాకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. గట్లంతా నడుచుకొని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడంటే అంత సాఫీ రోడ్ అయిపోయింది. అప్పుడు బురద 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 బురద, పాము ఎక్కడో, సేమ ఎక్కడో, దోమ ఎక్కడో తెలియదు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి మంచి గాస్పల్ సింగర్ లాగా మా ఊర్లో అంటున్నాను సింగర్ అని. అలా పాడుకుంటూ వచ్చేస్తున్నాను. కింద గట్టు ఎరగొట్టారు అన్నమాట. ఆ గట్టులో గడ్డి మేస్తుంది నావు. నేను చూడలేదు. తిన్న నడుచుకుని వచ్చేస్తాను. పాట ఏదో పాట పాడుకొని అలా నడుచుకుని వచ్చేస్తాను. ఎక్కడున్నా నేను ఫస్ట్ దేవుని నమ్ముకోకముందు ఏంటి సాయిబాబా పాటలు ఎక్కువ పాడేవాడు. దేవుని నమ్ముకోకముందు, దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు అద్భుతమైన స్వరాన్ని ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళా వాక్యం చెప్పినా ముందు పాట పాడతాను. హల్లెలూయా. అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ముదిరిపోయింది పాము. నేను ఆ గట్టు మీద ఈ గట్టు మీద ఇలా కాలేసాను అన్నమాట. కాలేస్తే సర్రని ఎంత హైట్లు వేసింది. నేను నమ్ముతాను అన్నమాట. ఎంత హైట్లు వేసింది. దానిపై ఏంటి, సడన్గా వచ్చేసాడు. నన్ను ఏదైనా చేసేస్తాడేమో అని చెప్పేసి అది పైకి లేచింది అన్నమాట. లేచి ఇంచుమించు చాలా దూరం పారిపోయి వెనకది పెద్ద సప మీద చూస్తుంది. ఆ వైపు నాకు ముందే దయ్యాలు చూసినా పెద్ద ఇదేమనిపిస్తుంది, కానీ అదొక ఎనర్జీ. పాము చూస్తే ఎనర్జీ, దరిద్రం. దాన్ని చూడాలనిపిస్తుంది నాకు. అసేం చేసుకుంటాను పాము చూస్తే. అంత దూరం పోయినా చూస్తుంది. నేను చాలా దూరం పరిగెట్టి ఇలా చూస్తున్నాను. అది చెరుకు తొక్కలో ఉండి, చెరుకు తోట మా సైడ్, ఆ చెరుకు తొక్కలో ఉండి పెద్ద సప మీద చూస్తుంది. అయిపోదు నా రోజు. దేవుడికి ఆపాడు. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. పాము కూడా మనం హాని చేస్తామని తెలిసినా మనం ఏమనుకోకుండా పోతే అదే ఏమనుకోకుండా ఉంటాం. నువ్వు దాన్ని రెచ్చగొట్టడమో, పొల్లెట్టి కొట్టడమో, కర్రెట్టి కొట్టడమో చేస్తే వేస్తుంది. దాని దగ్గర కూడా నువ్వు ఎలాగ ఉండాలి? మంచిగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఏ విషయంలో అంట? మీరు మంచి విషయములలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయబడేవాడు. కొంతమంది అమలకలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని మాట్లాడుకుంటారో, 4 ఆడవాళ్ళు కలిస్తే దరిద్రం చేసి పారేస్తాడు. 10 మంది మొగోళ్ళు ఏమీ కాదు, కానీ 4 ఆడవాళ్ళు కానీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నారా దరిద్రం అయిపోద్దండి. అది నేను కాదు, సమాజంలో చెప్తున్నటువంటి మాటలే, నేను చెప్పట్లేదు. అందరూ మంచోళ్ళు, కానీ నేనైతే అంటా అందరూ మంచోళ్ళు. ఇదేం చెప్తారు తెలుసా? ఇక్కడ నిజంగా ఆడవాళ్ళకి మొగోళ్ళకి వ్యత్యాసం ఏంటంటే, మొగాలు ఎవడు బాధనాడు పడతారు, ఎవడు బాధలు పోతారు అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకి అందరి విషయాలు కావాలి. ఆడవాళ్ళకి అందరి విషయాలు కావాలి. వీళ్ళు న్యూస్ రిపోర్టర్ కంటే ఫాస్ట్, వీళ్ళు వార్తా విలేకరుల కంటే ఫాస్ట్. వీళ్ళు
మంచి వినడానికి మాత్రం చెవి పెట్టరు, కానీ చెడు వినడానికి మాత్రం అవునా అలా జరిగిందా, నాకు తెలియదే అక్క, నువ్వు చెప్తేనే నాకు తెలిసింది. ఈ గంటల కొద్ది టైం అక్కడే వేస్ట్ చేసేస్తారండి ఆడవాళ్ళు. కానీ నేను అంటాను, అదే ఆడమనిషి, ఇక్కడ వాక్యం చెప్తుంది, మంచి విషయాలు కానీ నువ్వు చెవి పెడితే, మంచి విషయాలు వింటే, మంచి విషయాలకి నువ్వు వెళ్తే నీకు హాని చేయబడి ఒక్కడు ఉండడు. దేవునికి మహిమ కలుగునిగా. మరి అంతదే మంచి అక్క ఉంటుందా ఆడాలి అసలు? మంచికి చెవి పెడతారా? అమ్మో వీళ్ళు మాత్రం చెప్పాను కదా, న్యూస్ రిపోర్టర్ల కంట ఫాస్ట్. ఒక టీవీ నేను సరిపోదు, ఒక సాక్షి టీవీ సరిపోదు, ఒక ఎంటీవీ సరిపోదు, ఒక టీవీ 5 సరిపోదు. తీరమో భర్త కష్టపడి వస్తే అంటారు, ఇల్లు పని ఎవరు చేద్దాం, ఇంత పని ఉంచుకొని ఇంత పని చేసుకొని కూర్చొని ఇప్పుడు దాకాను ఇవిడు కూర్చునిది ఎక్కడ అది ఇంత పని చేసుకొని కూర్చుంటే ఆడదాన్ని ఏం కాకుండా తీసిపారేస్తాం మీరు అనేసి భర్తల మీద తిరగబడే భార్యలు ఎంతో మంది. ఒక భర్త తిరగబడ్డాడు, పేక మీద అడిగి తొక్కిసింది భార్య. నిజం, నాకు వార్త వస్తుంటే నాకు, నేను ఎక్కువ చూస్తుంటాను వార్త సెల్లోని తీస్తుంటే వస్తుంది. భర్త ఎక్కువ అలాగా ఆ మాటనికే ఈ మాటనికే చెడే తప్పే మంచిదే వినాలి, చెడు వినకూడదు అని చెప్పేసి భార్యను దండించాడట. 2 రోజులు చూసిందట, 3వ రోజు పేక మీద అడిగే తొక్కేసిందట. నాకు నువ్వేడి మంచి చెప్పేది, నాకు తెలియదు అని కొంచెం చెప్తే పాపం పోనుగా ప్రాణమే పోయింది. లేరా భార్యలు? మంచి విషయంలో మీరు ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడెవడు? నీకు హాని చేసేవాడు ఎవడు? నిన్ను హాని చేయలేదు. మంచిగా బ్రతుకు, మంచిగా జీవించు, మంచిగా నడుచుకో, మంచిగా ప్రతి దాంట్లో మంచితనమే ఉండాలి. మంచిగా బ్రతకడం చేత కాకపోతే నీ అంత దుష్టుడు దుర్మార్గుడు మరి ఎక్కడ కూడా ఉండడు తెలుసా? మంచిగా బ్రతకకపోతే వృధా, నీ జీవితం 0. హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏ ప్రవర్తన కలిగి ఉండాలట? మంచి ప్రవర్తన కలిగిన వారే ఉండాలని బ్రతిమాలుతూ ఉన్నాడు అపోస్తులైన పౌలు పేతురు గారికి చెప్తూ ఈ మాట. అపోస్తులైనటువంటి పౌలు గారు పేతురు రాసిన పత్రికలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. 12వ వచనము, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో, వాళ్ళ పని అదేగా, ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు, అంటే దేవుని దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను ఎంచుతున్నారో. నువ్వు మంచి చేసినా, చెప్పానుగా, నువ్వు మంచి చేసినా నేను దుర్మార్గుడు అంటున్నారా? నువ్వు మంచిగా జీవించినా నీ అంత పనికిమాలిది లేదు అని అంటున్నారా? నువ్వు మంచిగా బ్రతికినా నీ అంత దుష్టులు ఎవరు లేరు అంటున్నారా? అయినా నువ్వు మంచిగానే బ్రతుకు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక దినం వస్తుంది, దర్శన దినం ఉందంటే దేవుని దినం ఒక దినం ఉంది. అదే ఆ రోజు వస్తుంది, ఆయన రాకడ సమీపంలో ఉంది. ఆ రోజు ఈ నింద, ఈ అవమానం అన్నీ అయిపోయి
ఆ రోజు గుండెలు బాదుకొని ఏడుతారు వాళ్ళు, నువ్వు సంతోషంగా ఉంటావు. ఆమేన్. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఎవరేడుతారు? ఎవరేడుతారు? నీ మీద నిందించేవాళ్ళు, నీ మీద అభానందలు వేసేవారు, నిన్ను ద్వేషించేటువంటి వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, నిన్ను ఎక్కిరించేవాళ్ళు. నన్ను చూసి చాలా మంది ఎక్కిరేస్తాను. ఏమని చేశారు? అప్పులు పాలైపోయి తిప్పలు పడుతున్నాడు. గాల్లో దీపం బట్టి ఏసే 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 అని వచ్చేస్తుంది అంటున్నా. చాలా మంది 3 ఆడపిల్లలు ఉంటారు. సిగ్గే లేదు నీకు? ఎందుకు నాకు సిగ్గు? అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచికే, తన చిత్తమునకు తల వంచితే. అది చేస్తున్నా నేను. అంతా నా మేలుకే. హల్లెలూయా. అంతా నా మేలుకే. చేసేది ఆరాధన యేసయ్యకే. అంతా నా మంచికే, తన చిత్తానికి నేను తల వంచాను. ఆయన చూస్తాడు. ఆమేన్. ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నీకు. ఏమంటారా? ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, భూమి లేదు, పుట్టలేదు, 3 కూతుర్ని కనేసావు, అప్పుల పాలు అయిపోయావు, తిప్పలు పడుతున్నావు. ఎందుకురా నీ బ్రతుకు అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. తీర్చలేనాడు ఎవరా నేను తీసుకోమంటాను చాలా మంది ఉన్నారు. కానీ నేను అనుకుంటా అంతా నా మేలు. ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను గొప్ప చెయ్యకపోడు, నేను ఆ దేవుడు నామాన్ని మహిమపరిచి ఇంకా అనేకులకి సాక్ష్యం చెప్పకపోను. హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు. 100% వాస్తవం. దేవుడు ఎప్పటికైనా నా దేవుడు నాకు మంచే చేస్తాడు. ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, వదలడు. అయినా తిట్టినా నా మంచిని నేను పోగొట్టుకో. నువ్వు అనుకోవాలి, నేను తిట్టినా, నన్ను కొట్టినా, నన్ను ఏమన్నా, నా మంచిని నేను పోగొట్టుకోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటారు చాలా మంది అంటారు, 12వ వచనంలో రాయబడినట్టు, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్టు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మనల్ని బ్రతిమలాడుతున్నాడట. మంచిగా జీవించండి, నిలబడండి. నేను అదే చెప్తుంటాను, నిలబడాలి. నేను మంచి అన్నా చెడ్డ అన్నా నీ జీవితం నీకు తెలుసు కదా. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు నీకు తెలుసు కదా. నువ్వు మంచిగా బ్రతుకుతున్నావో చెడుగా బ్రతుకుతున్నావో, చెడుగా తిరుగుతున్నావో నీకు తెలుసు కదా. నీకు నీ ప్రభుకే తెలియాలి. నువ్వు మంచిదాని అయితే, నువ్వు మంచివాడు అయితే దేవుడు ఖచ్చితంగా నీ వైపే ఉంటాడు. ఆయన సపోర్ట్ అంతా ఎవరికొంటా చెప్పు. మంచి జీవితాన్ని ఇస్తాడు ఆయన, మంచి బ్రతుకుని ఇస్తాడు ఆయన, మంచి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. దేనికి నువ్వు భయపడిపోతున్నావు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నాకు సహాయకుడు నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. చూడండి ఇక్కడ రాయబడి ఉన్నట్టు మాట చూడండి, 6వ వచనము. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ఎవరు మనకి సహాయకుడు? దేవుడే సహాయకుడు. ఎవరు మనకే? దేవుడే మనకే సహాయకుడు ఆయన. మనం భయపడనక్కర్లేదు, మనం జడిచిపోనక్కర్లేదు. నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు? నువ్వు అనుకోవాలి, నరులు నన్ను ఏం చేస్తారు? నేను మంచిగా జీవిస్తే నరుడు ఏం చేయగలడు? నన్ను చేస్తే చేయకపోయినా నా దేవుడే చేయాలి. నీకు తెలుసా, నీ నీ మీద ఉన్న సర్వాధికారం అంతా ప్రభు దగ్గర ఉంది. నీ ఒంటికి ఒక రోగం రావాలన్నా, నీ ఒంటికి ఒక జబ్బు రావాలన్నా, నీ శరీరానికి ఏది హాని కావాలన్నా, నీ ప్రాణానికి ఏదైనా ప్రాణానికి హాని కావాలన్నా ప్రభు ఆజ్ఞాపిస్తేనే తప్ప నీ దగ్గరికి రాదు. ఎగ్జాక్ట్లీ, ఇది కరెక్ట్. ఎందుకో చెప్పమంటావా? ఆయన చిత్తం లేనిది ఏది కూడా నీ దగ్గరికి రాదు. నువ్వెందుకు భయపడిపోతావు? మరి నేను అదే చెప్తున్నా, ఎందుకు భయపడిపోవాలి? నువ్వు మంచిగా బ్రతుకుతున్నాగా, మంచిగా జీవిస్తున్నావు కదా, మంచిగా నడుచుకుంటున్నావు కదా, మంచిగా ఉంటున్నావు కదా సమాజంలో, నీకు మంచి పేరుంది సమాజంలో.
ఇంత మంచి పేరుని నువ్వేం చేసుకుంటావు తెలుసా? ఏదో కుటుంబంలో 4 మాట్లాడినారని, బంధువులు 4 మాట్లాడినారని, నువ్వు మంచిదాను కాదన్నారని, వాళ్ళంతా కలిసికట్టుగా నీ మీద నిందిస్తున్నారని నీలో ఉన్న మంచి తీసేయగలుగుతారా? నీలో ఉన్న మంచినే తీయలేరు. మరి నువ్వెందుకు భయపడిపోతావు? నరుడు నిన్నేం చేయగలుగుతాడు? నరమాత్రులు నిన్నేం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమే ఉండాలి. ఎలా చెప్పాలట? మంచి ధైర్యంతో. ఏ ధైర్యంతో? మంచి ధైర్యంతో చెప్పాలి. నరుడు నన్ను ఏం చేస్తారు? మా అయితే తిడతారు. ఏమంటారా? మా అయితే తిడతారు అంతే. వాళ్ళు ఏం చేయగలుగుతారు? నిన్న తిడతారు. ఆ తిట్టినప్పుడు నువ్వేం చేసుకోవాలంటే దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం అన్న వదిలిపోయి నాకెంత జరగాలే, నా బతికింతేనే, నా పరిస్థితి ఇంతేనే, నాకు జరగాల్సింది జరిగిందిరే, కృంగిపోతూ అనే మాటలకి ఇసారం పట్టేసి తిండి తినడం మానేసి నిద్రపోవడం మానేసి ఎముకలు కొల్లబెట్టుకొని మాసం ముడతపడిపోయేదాకా ఏడండి. ఎందుకు? నరమాత్రం నిన్నేం చేయగలుగుతాడు? వాక్యం చెప్తుంది కదా. నరులు నిన్నేం చేయగలుగుతారు? నరులు చెప్పిస్తే నువ్వు చెప్పించబడతావా? కొంతమంది అంటారు అక్కచెల్లి ఏడ్పించగలా, నువ్వు చెప్పించబడతావు. తల్లిదండ్రులు ఏడ్పించగలా, చెప్పించబడతావు. తల్లిదండ్రులు మంచోళ్ళు అయితేనే, వాళ్ళు దైవిక ప్రకారంగా ఉంటేనే, దైవిక ప్రకారంగా వారు జీవిస్తే వాళ్ళు ఏదైనా అంటే జరుగుతుంది తప్ప, దైవిక ప్రకారంగా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు ఏమన్నా నీకు జరగదు. గుర్తుపెట్టుకో. నీ ఇష్టంగా నువ్వెవరి సొత్తు? హల్లెలూయా. జాగ్రత్త సున్ని, జాగ్రత్త. 2 తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదామా? 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ఏ పోరాటం అంటే ఇది? మంచి పోరాటం. ఏ పోరాటం? మంచి పోరాటం. ఏ పోరాటం? మంచి పోరాటం. ఏ పోరాటం అంటే అసలు పోరాటం అనేది తీసుకొచ్చాడు పౌలు గారు? మంచి పోరాటం అని ఎందుకు చెప్తున్నాడు? మంచి పోరాటం అంటే ఏంటో తెలుసా? దేవుళ్ళలోనే ఉన్నాడు, దేవుళ్ళలోనే బ్రతుకుతున్నాడు, దేవుళ్ళలోనే జీవిస్తున్నాడు, దేవుళ్ళలోనే నడుచుకుంటున్నాడు, దేవుడి ద్వారా సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని పనే చేస్తున్నాడు, దేవుని పనిలో నిమగ్నం అయిపోయాడు. 36-37 కోట్ల ఆస్తిని పెంట మీద చెత్తతో పోల్చుకున్నాడు. ఇంకా అంతా దేవుడే కాబట్టి ఇది మంచి పోరాటం అని ఎంచుకున్నాడు. దేవుణ్ణి నమ్ముకోవడం మా భర్తకి ఇష్టం లేదండి, ఇది మంచిది కాదట. ఓ ఎవడు నీకు చెప్పింది మంచిది కాదని? ఈ మార్గం మంచిది కాదని ఎవడు చెప్పింది నీకు? నా భర్తకు నచ్చినది నేను చేయనంతే, తనతో పాటు నువ్వు నరకని పోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఇంకా చివరి దినాలకు వచ్చేసాను నేను. విశ్వాసమును కాపాడుకుంటాను. ఇంత మంచి పోరాటం నేను దేవుడి కొరకే పోరాడుతూ ఉన్నా. నువ్వెవరి కొరకు పోరాడుతున్నావు? నీ కుటుంబంతో పోరాడుతున్నావు, నీ బంధువులతో పోరాడుతున్నావు, నీ స్నేహితులతో పోరాడుతున్నావు. ఎవరితో పోరాడుతున్నావు? చెప్పండి. ఆర్తని ఎందుకు నీ పోరాటాలు ఆరాటాలు? ఎందుకు పోరాటం? దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. మంచి పోరాటం పోరాడాలి. దేవుని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? మంచి పోరాటం పోరాడేవారిగా ఉండాలి. నువ్వు పరిగెత్తే పరుగు పందువులో దేని వద్దకు పరిగెత్తాలి? గురి వద్దకే పరిగెత్తాలి. ఏదా గురి? యేసయ్య మన గురి. హల్లెలూయా. యేసయ్య మన గురి. మీకు అర్థమవుతుందో లేదో నీ మాటలో?
చాలా జాగ్రత్త వింటున్నారు అనుకుంటున్నాను నేనైతే. జాగ్రత్త వినండి. మంచి విషయంలో ఆసక్తి కలిగిన వాడైతే నరుడు నిన్నేమీ చేయలేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయము, అదే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె. మనం ఎవరి సైనికులమే? క్రీస్తు యేసు యొక్క సైనికులమే. ఎవరి సైనికులమే? క్రీస్తు యేసు యొక్క సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. అది క్రైస్తవుడు అందరూ కూడా ఏమనిపించాలట? ఏమనిపించాలట? చెప్పండి. అనుభవించాలా? నాకు ఈ శ్రమలు వద్దు ప్రభా, తీసే ప్రభా, తీసే ప్రభా, తీసే ప్రభా. శ్రమ అనుభవించవా? కష్టం అనుభవించవా? సుఖం కావాలి నీకు? అపోజిట్ పౌలు ఎంత శ్రమలు అనుభవించాడో తెలుసండి. సముద్రం మీద పడవ వేసుకుని వెళ్తూ ఉంటే పడవ బద్దలైపోతే ఈదుకొని 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 ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గమ్యానికి చేరుకున్నాడు. మన ఈ మయాన్ని ఒక వ్యక్తి పేపర్లో న్యూస్లో వచ్చింది. వాళ్ళు వేసుకున్న పడవ ఏదో మునిగిపోయిందట. మునిగిపోతే పాపం నాన్ స్టాప్ ఆకుండా సముద్రంలో 5 రోజులు ఈదాడండి. 5 రోజులు ఈదాడు. 5 రోజులు ఈస్తే అనుకోకుండా ఒక బంగ్లాదేశ్ నౌక ఏదో వచ్చింది. దాంట్లోంచి ఒక అది ఇసురుతుంది కదా, ఈత కొట్టుకునేది, అది ఇసిరేసరికి దాన్ని వల వేసాడు ఆయనకి. అది ఒట్టుకోలేకపోయాడట. ఇసిరిన దాన్ని ఒట్టుకోలేకపోయాడు. ఓపిక లేదు. 5 రోజులు తిండి లేక, తెప్పలు లేక, నీరు లేక అడిగారట, మరి నువ్వు అన్నం లేకపోతే బతకొచ్చు కానీ నీరు లేకపోతే ఎలా బతికావంటే, అనుకోకుండా ఒక రోజు వర్షం పడిందట దేవుని దయ వల్ల. హల్లెలూయా. ఆ వర్షపు నీరుని నోరు చాపి తాగాడట పాపం. 5 రోజులు నాన్ స్టాప్ ఈదికి వచ్చేటట. ఈదికి వస్తే అప్పుడు ఈ ఇసిరిన దానికి ఆయన అది పట్టుకోలేకపోతే మొత్తం ఒళ్ళంతా ముద్దయిపోయింది, చేతులంతా ముద్దయిపోయింది. 5 రోజులు ఏదనంతే సామాన్యమైన విషయమా? నిద్ర ఉంటుందా? ఎక్కడ నిద్రపోయినా పావుడపోతా అంతే. తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. అప్పుడు లాస్ట్కి వల వేసేసి బయటకు లాగి చచ్చిపోయిన 7 టైప్ అయిపోయి పాపం. అప్పటికప్పుడు వేడి చేసి తనని కొద్ది సాకిరీ చేస్తే కొద్ది తేరుకున్నాడు. ప్రాణం అంతే, అంత తీపి. మరి అపోస్తలుడికి లేదా ఆ ప్రాణ తీపి? ఒకసారి ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే అపోస్తలుడైన పౌలు మధ్యలో వాడు పగిలిపోతే ఈదుకుంటూ వచ్చాడు. నైట్ అర్ధరాత్రులని ఈదుకుంటూ వచ్చాడు. వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళాడు. ఎంత మంచి పోరాటం! దేవునికి మహిమ కలుగునిగా. నీకు ఎలాంటి సమస్యలు కానీ ఆ దేవుడికి ఒక దండరా బాబోయ్, నా దేవుడి దగ్గర రాను. ఇంట్లో సమస్యలు చూసే నువ్వు భయపడిపోతుంటే ఇంకా దేవుడు సువార్తకి వెళ్తుంటే ఏదో అనుకోకుండా బండి తిరగబడిపోయింది. బాబు ఆ దేవుడికో నమస్కారం, కానీ అవసరమైతే నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను బాబు, నేను మాత్రం రాను. ఒకసారి 18 మంది ప్రార్థనకి వెళ్తున్నాం. నైట్ 7 అవుతూ ఉంది. నా భార్య గర్భవతి, మా పెద్ద పాప పుట్టింది అనుకుంటున్నాను. అప్పుడు చిన్న పిల్ల, ఆ పిల్లని ఎత్తుకొని గర్భవతిగా ఉండి వెళ్తా ఉంటే ఒక ఆవడ్డు వచ్చేసిందండి. 18 మందితో ఆట తిరగబడిపోయింది. అందరూ మా ఆవిడ గర్భం మీద పడుకోండి, అందరూ పడిపోయారు. నేను చెప్పడానికి మీకు చాలా మంది అనుకుంటారు ఇది ఆస్పం అనుకుంటారు. నిజం, రియల్. ఎందుకంటే నేను ఉన్నాను, నా భార్య ఉంది కాబట్టి. అబద్ధం చెప్పనవసరం లేదు నాకు. అందరూ ఆవిడ మీద పడ్డారు. అప్పుడు ఒక టాటా ఏసీ వచ్చి దాన్ని లాగి మనుషులందరినీ దింపితే మీరు నమ్మరు, ఒక్కరికి ఇంత కొద్ది రొక్కు తగలేదు. బండి తిరగబడిపోయి ముందు వీలు ఇరిగిపోయి గిరని ఈ బుర్ర ఇరిగిపోతే గిరగిర ఎలా తిరిగేస్తుందో రౌండ్గాను అలా తిరిగిసిందండి వీలు. కానీ ఒక్కరికి ఇంత కొద్ది రక్కు తగలేదు. బాబు ప్రార్థనకి వెళ్దామా లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అంటే, భలే చూడు ఫాస్ట్ గారా పనేయండి ప్రార్థనకి అన్నారు. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళొచ్చాం క్షేమంగా. తెలుసా మీకు దేవుడు ఎంత గొప్పవాడు.
ఒకసారి అయితే మేము అర్ధరాత్రి 12 అవుతుంది, చాలా అద్భుతమైన వాక్యాన్ని ప్రకటించి ఇలా క్రిస్మస్ సీజన్ వచ్చేతుంటే అడవి ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆటో తిరగబడిపోయింది. ఎన్నిపోసి ఇరిగిపోయింది. ఒక ఆయనకి ఎన్నిపోసి ఇరిగిపోయి ఇలాగొని ఎన్నిపోసి ఇలా తప్పడిపోయి మాసంలోంచి బయటకు వచ్చింది ఇరిగిపోయి. డాక్టర్లు అన్నారు, నువ్వు ఇంకా చచ్చినంత కాలం మంచం మీద. అంటే నేను అప్పుడు విశ్వాసిని చెప్తున్నాను, ఎంత గొప్ప దేవుడు మా దేవుడు. మా పాస్టర్ గారితో వెళ్ళేవాళ్ళమ్మా, మా ఆత్మీయ తండ్రితో. అప్పుడు బాబు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్ తిరిగారు, 7 హిల్స్ తిరిగారు, కేహెచ్ తిరిగారు. ఏ డాక్టర్ చూపించినా నువ్వు సచ్చినంత కాలము నీకు చాకరీ చేయాల్సిందే, నువ్వు వెలగ ఉండాల్సిందే అన్నారు. కన్నీరు కార్చారు, భారంతో ప్రార్థన చేశారు. దైవజనులు సంఘం కలిపి అద్భుతం ఏడో తెలుసా? ఇప్పుడు కొబ్బరి చెట్టు ఎక్కేసి కొబ్బరికాయలు తీసేస్తున్నాడు ఆయన. అద్భుతం. హల్లెలూయా. ప్రార్థన విషయాలు ఏమైనా సరే, బాబాయ్ నేను అక్కడ రాను బాబాయ్ నేను రాను బాబాయ్, ప్రార్థనకి అయితే రాను బాబాయ్, ఎన్ని అపాయాలు జరిగిపోతున్నాయి బాబాయ్, ఎన్ని కీళ్ళు జరిగిపోతున్నాయి. దుష్టుడు అలా చేస్తాడు నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి. మన సువార్తకి వెళ్ళాం, జస్ట్ మిస్, లేకపోతే లోయలో ఉంది అందరం కలిపి. అయినా దేవుని స్తోత్రమే. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. అపోస్తలుడైన పౌలు ఆ తెప్ప పగిలిపోతే, ఆ పడవ పగిలిపోతే ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చాడట. అదే పౌలు ఒక దగ్గర సువార్త చెప్తుంటే కొరడాలని కొడిసాడట, ఈడ్చేశాడట బయటికి. ప్రభు వెళ్ళమంటాడు, ఎల్లు మళ్ళీ ఎల్లు. అయినా వెళ్ళాడు. ఎన్నోసార్లు జైల్లో కుమ్మేశారు తెలుసా నీకు? సువార్త ప్రకటిస్తుంటే జైలు పెట్టేశారు. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని. దేవుని కొరకు ఈ నింద గొప్పదని ఎంచుకున్నాడు. ఆమె నేను పోలీస్ స్టేషన్ తెచ్చా అంటాను, ఇక్కడ ఆరాధన చేయొచ్చా, ఆరాధన లాడికి జరిగించొద్దా అని పోలీస్ స్టేషన్ ఎట్లా అంటారు? సార్లే బాబు, ఈ దేవుడి జోలు కానీ ఎక్కడి నుంచి వచ్చే పాటగారు అక్కడికి వెళ్ళిపోయి నువ్వు మా రావు కానీ ఎందుకో వచ్చింది బాధ, ఇది ఇలా టెన్షన్ బాధలు భరించలేము మేము, ఎందుకు మాకు అందించి తప్పడిపోతామేమో. తప్పడిపోకూడదని వాక్యం దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఆమె హల్లెలూయా. మేలైనా కీడైనా దేవుడే. హల్లెలూయా. నైజీరియా ప్రజలు ఈ రోజు చిత్రహింసలు చేసి నైజీరియా ప్రజలే, నువ్వు దేవుడు నమ్ముకుంటావా లేకపోతే ఇస్లాంలోకి వస్తావా? ఏసి పారుతున్నారు అంతే, ఏసి పారుతున్నారు. దేవుడు నమ్ముకుంటావా, మాలో కొత్తవా, మాలో కలిసిపో అని గన్నెట్టి బెదిరించిన సరే దేవుడు నమ్ముకుంటున్న అందరం చంపారుతున్నారు అంటే, సవాల్ చేసి పారుతున్నారు. అయినా నైజీరియా ప్రజలు దేవుని ఆరాధించడం మానలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. అందుకే మన ప్రాణం పోయినంత వరకు, మన ఊపిరి ఆగిపోయినంత వరకు, మన ప్రాణం మనలో ఉన్నంత వరకు ఇది తప్ప మనం ఎవరు ప్రకటించాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని అపాయాలు తప్పించాడో దేవుడు. మరి యేసేపు మంచోడే, చెరసాలలో వేసేశారు, ఏమైంది? యేసేపు మంచోడే, చెరసాలలో వేసేశారు, ఏమైంది? చెరసాల నాయకుడికే ఆ చెరసాలు వేసిన యేసేపుని అధికారిగా చేశాడు. మరి ఎవరైతే వేసారో ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లోంచి విడిపించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మాది. మా దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. దేవుని కొరకు ఎంత నిందైనా ఇది మంచిది, నాకు మేలు అని ఎంచుకో. ఇది మంచిది అని ఎంచుకో. ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా, మేలైనా కీడైనా యేసయ్య కొరకే, చావైన బ్రతుకైనా యేసయ్య కొరకే. హల్లెలూయా. గమనించుకో. లాస్ట్ మాటగా చదువుకుందాం, తిమోతిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఏ ఒప్పుకోలట? మంచి ఒప్పుకోలు ఒప్పుకోవాలట. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొనుము.
నువ్వు మంచిగా బ్రతికితే మంచి ఒప్పుకోలు ఉంటుంది ఒక రోజు నీకు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. ఏ జీవం అట? నిత్య జీవం. మంచి పోరాటం ఎక్కడ తీసుకెళ్తుంది నిన్ను? నిత్య జీవం. నిత్య జీవానికి తీసుకెళ్తుంది. నిత్య జీవానికి తీసుకెళ్ళము. దాని పొందుటకు, దేని పొందుటకు? నిత్య జీవాన్ని పొందుటకు కొడుకు నీవు పిలువబడి, దేని కొరకు పిలువబడ్డావట? నిత్య జీవం కొరకు పిలువబడ్డావు నువ్వు. ఆ నిత్య జీవంలో నిత్య జీవము చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట, ఎవరు ఎదుట? అనేక ప్రజల ఎదుట నువ్వు గొప్ప సాక్ష్యం పొందుకోవు. దేవునికి మహిమ కలుగును. అందుకే దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాను. నిత్య జీవం ఇవ్వడం కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాను. నిత్య జీవం నువ్వు పొందుకున్నట్టు కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. జాగ్రత్త, మంచి పోరాటం పోరాడు. ఈ భూమి మీద మోసుకుపోయేది ఏమీ లేదు, ఈ భూమి మీద పట్టుకొని పోయేది ఏమీ లేదు. మంచిగా బ్రతకడం నేర్చుకో, మంచిగా జీవించడం నేర్చుకో, మంచిగా నడవడికడం నేర్చుకో, మంచిగా ఉండటం నేర్చుకో, ప్రతి విషయంలో మంచిని పాటించడం నేర్చుకో. ఒకరు కడుపు కొట్టేసో, ఒకరిని ఇబ్బంది పెట్టేసో, ఒకరిని ఈదులు పెట్టేసో అది మంచి జరుగుతుందంటే అది నీకు వద్దు. నీకు చేతనైనంత వరకు నువ్వు మేలే చేయి, కీడు చేయొద్దు. ఏం చేయాలి? మేలే చేయి, కీడు చేయొద్దు. కీడు చేసావు అనుకో నువ్వు విశ్వాసమే కాదు, అసలు దేవుని యందు నమ్మకమైన వాడు కాదు. ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన ముగింపులో వచ్చాం. ఒక ఆయన కారు వెళ్ళిపోతుంటే ఒక కారుని చూశాడు. కారుని చూస్తే ఆ కారు మీద ఒక కాకి రెట్టేసిందట. ఏమేసిందట? కాకి రెట్టేస్తే ఈయన చూశాడట, ఆ కచ్చిపు తీసాడట. తన కచ్చిపు చూసి ఆ అద్దం మీద, కారు ఎంత బాగుంది కదా, ఇంత మంచి కారు మీద ఇంత ఈ కాకి రెట్టేయడం నాకు నచ్చలేదని చెప్పి ఆ కచ్చిపు తీసి ఆ రెట్టను చూసేసి మళ్ళీ అదే కచ్చిపు జోబులు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా ఒక వానర్ గమనిస్తూ ఉన్నాడట. గమనిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడట, పైనుంచి చూస్తూ ఉంటే ఈయన వెళ్ళిపోతున్నాడట. బాబు, డ్రైవర్ని పిలిచాడు. బాబు, అబ్బాయిని పిలవండి ఒకసారి అన్నాడు. అప్పుడు పిలిచారట అబ్బాయిని. పిలిస్తే అప్పుడు అబ్బాయిని అడిగారట, దాని మీద రెట్ట ఉంది కదా, నువ్వు కచ్చిప్తో తుడిసావు, ఎందుకు అలా చేసావు అన్నది. అప్పుడు ఆయన అన్నాడట, కారు చాలా బాగుంది సార్, కారుని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది, చాలా అందంగా ఉంది, కాబట్టి దాని మీద రెట్ట బాగోలేదని చెప్పి తుడిచేసింది సార్ అంటే అప్పుడు తనలో ఉన్న మంచితనం చూశాడు. హల్లెలూయా. తనలో ఉన్న దేని చూశాడు? మంచితనం చూసి అప్పుడు ఈ అబ్బాయిని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పి, మరి నువ్వేం చేస్తుంటావు బాబు అని అడిగాడు. సార్, నీకు ఏ పని లేదు సార్, ఖాళీగా ఉన్నాను అంటే, సరే నా దగ్గర పని ఉంది, మరి చేస్తావా అని అడిగాడట ఆయన వాండర్. సరే చేస్తాను సార్ అన్నాడట. సరేరా అని చెప్పి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి ఆ ఇంటికాడ ఏం పని చెప్పాలో తనకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఈయనలో కూడా మంచిని చూశాడు. ఏం చూశాడు? అసలు ఆ తొడవలసింది ఎవరు? కారు డ్రైవర్ తోడాలి. కానీ ఆయనలో ఉన్న మంచితనాన్ని బట్టి ఆ కుర్రోడికి పని అప్పగించాడు. అప్పుడు అప్పగించిన పని ఏంటంటే, ఏం చేయాలో చెప్పక ఒక ఇటుకలు పోగు ఉంటే ఆ ఇటుకలు తీసుకొచ్చి యువతలెట్టండి అన్నాడట. ఇటుకలు తీసుకొచ్చి యువతలెట్టండి అంటే ఆ పోగులంతటిని తీసుకొచ్చి యువతలు పేర్చాడు. యువతలు పేర్చిన తర్వాత ఆ సాయంత్రం అయిపోయింది సార్, పని అయిపోయింది సార్, నేను వెళ్తాను సార్ అంటే ఆ రోజుకి జీతం ఇచ్చి పంపించాడు. మళ్ళీ రేపు వచ్చే వేగా అన్నాడట. సరే అని మళ్ళీ వెళ్ళాడట. మళ్ళీ వెళ్తే ఏం పని చెప్పాలో అర్థం కాలేదు తనకి. ఇలాంటి మంచి వ్యక్తిని నేను వదులుకోకూడదని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నిన్న ప్లేస్లో పెట్టున్నాను. ఇలా 3 రోజులు 4 రోజులు చేసిన తర్వాత అప్పుడు తనలో ఉన్న మంచిని తీసుకొని అప్పుడు ఆయన అన్నాడట, బాబు మరి నేను చాలా దూర ప్రాంతానికి వెళ్తున్నాను, నువ్వు ఇదిగో ఈ సూట్ కేసుతో కొంత డబ్బు ఇస్తున్నాను నీకు, ఈ డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళు 11 అంతే నువ్వు 12 అను, వాళ్ళు 13 అంతే నువ్వు 14 అని చెప్పాడట. ఏంటి ఎలాగంటున్నాడంటే, పోనీ ఈ నెంబర్లుగా చెప్పమంటుందని చెప్పి ఈయన చెప్పిన అడ్రస్కి వెళ్ళాడట. చెప్పిన అడ్రస్కి వెళ్తే అప్పుడు అక్కడ ఈయన పెద్ద కాంట్రాక్ట్ అన్నమాట. ఈ కాంట్రాక్ట్ అక్కడికి వెళ్ళకముందే ఈ కాంట్రాక్ట్ వస్తే ఎక్కువ డబ్బులు పాడేస్తాడు,
మాకు ఏమీ దొరకదని చెప్పేసి ఈయన క్యాన్సిల్ చేయాలని ఉద్దేశపడ్డారు వాళ్ళంతా. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలివిగాను, ఈ మంచోడిని తీసుకెళ్ళి పంపించాడు. ఎందుకు నమ్మాడు తెలిసి, ఇంత డబ్బు ఈడొక్కడే పట్టుకెళ్ళగలుగుతాడు, వీళ్ళు ఉన్న మంచితనాన్ని నేను చూశాను కాబట్టి ఈ డబ్బు పట్టుకెళ్తే అక్కడ పని అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్ట్ పాడుకుంటున్నారట. పాడుకుంటుంటే వాళ్ళందరికంటే ఒకటి ఎక్కువ చెప్తున్నాడట మనవాడు కూర్చొని. ఎవడయ్యి కొత్త కాంట్రాక్ట్ అని అందరూ వెనక చూస్తున్నారట. చూస్తుంటే ఇంక ఈడేం చేయగలడు, వాడిని చూస్తే ఎలా ఉంది అవతారం, పిచ్చోళ్ళ ఉన్నాడు. వీడు తీసుకొని చూటుకేస్తూ తెచ్చిన డబ్బు మాత్రం చూడలేదు వీళ్ళు. కొన్ని తెచ్చిన ఎంత చేస్తాడు, మేము పాడిన ఒక 10 కోట్ల 20 కోట్లు పాడుకున్నారు అనుకో, 10 కోట్లకి 20 కోట్లు పాడుకున్నారు అనుకోండి. అప్పుడు ఈ చూస్తే పిచ్చోళ్ళ ఉన్నాడు, మనం 10 చెప్తే 11 అంటున్నాడు, మనం 12 చెప్తే 13 అంటున్నాడు, ఏంట్రా ఈడు అనుకున్నారట. అనుకుంటే సరే వీడు ఎలా చేస్తాడు ఆ వర్క్ చూద్దాం అని చెప్పేసి సరే క్లోజ్. ఎంతకి 13 కోట్లకి. సరే అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ఓనర్ కారు దిగి వచ్చాడు. కారు దిగి వస్తే అప్పుడు అంటున్నారట ఈ కాంట్రాక్ట్ నాదే అంటే వీళ్ళందరూ షాక్. ఎందుకో ఆ వ్యక్తిని మావాడు, నేను పంపిస్తే వచ్చినోడు అంటే అప్పుడు అయ్యో మా చేతులారా మేము చేజార్చుకున్నాం కాబట్టి ఈ కాంట్రాక్ట్ నీకు అయ్యిందా, నీకు అవ్వకూడదని మేము పంతం పెట్టాం కానీ నీకు అయిపోయింది అని చెప్పి ఆ నమ్మకస్తుని ఒక గొప్ప వ్యక్తిగా చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మంచితనం నీలో ఉంటే, నువ్వు అందరికీ మంచి వ్యక్తి కనబడితే నిన్ను అలాగా దేవుడు ఉండే స్థాయిలో గొప్పగా హెచ్చిస్తాడు. నువ్వు మంచి వ్యక్తిగా ఉంటే నేను గొప్ప స్థాయిలో ఉంచుతాడు దేవుడు. ఎప్పుడు కూడా ఆయన ఊహలో ఆయన నీకంటా ఊహిస్తాడు ఆయన. నువ్వు అలా ఉండడం దేవునికి ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు. అప్పుల్లోని, సమస్యల్లోని, బాధల్లోని, కృంగదల్లోని నలిగిపోతూ, దిగజారిపోతూ, పాడైపోతూ ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు మంచి వ్యక్తిగా ఉంటే, మంచి జీవితాన్ని నీకు మంచి వ్యక్తిగా నువ్వు నడుచుకుంటే ఏదో ఒక రోజు ప్రభు ఖచ్చితంగా నేను చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నేను చూస్తాడు. చూసిన ప్రభు నేను దీవించక మానడు. ఏం పని లేనివాడికి మంచితనాన్ని చూసి పని ఇచ్చాడు, కాంట్రాక్ట్ ఇచ్చాడు, డబ్బునిచ్చాడు. ఇప్పుడు హ్యాపీగా బ్రతుకుతాడు. ఒక మనిషికి అంత ప్రేమ ఉంటే యేసయ్య ఆయన. ఒక మనిషికి అంత ప్రేమ ఉంటే ఆయన దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. నువ్వు మంచిగా బ్రతికి, ఇంకా నీ మంచిగా జీవించు, ఇంకా నువ్వు మంచిగా నడుచుకో, ఇంకా నువ్వు మంచిగా బ్రతుకు, ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం అనుభవించబోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వినండి, మంచిగా బ్రతకడం నేర్చుకోండి, మంచిగా జీవించడం నేర్చుకోండి, మంచిగా నడవడికడం నేర్చుకోండి, మంచిగా బ్రతకడం తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దైవాభిషేకం.